రంగానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నిన్న రాత్రి కేర్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేశారు. అమితంగా ఉన్న మనిషి మనం కోల్పోయాం. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా సిద్ధంగా ఉండడం న్యాయం. చాలా కాలంగా ఆయన పెద్ద ఆరోగ్యంగా లేరు. కిడ్నీ అండ్ హార్ట్ రెండు ఫెయిల్యూర్ కావడం మూలంగా నిన్న రాత్రి నుంచి ఆయన అవస్థపడుతూ ఉన్నారు. డాక్టర్స్ చెప్పారు అటు కానీ ఇటు కానీ ఎటైనా కావచ్చు, ప్రిపేర్ కండి. మేమంతా పిల్లల్ని ఆయన బంధువుల్ని అందరినీ ప్రిపేర్ చేశాం. దురదృష్టవశాత్తు రాత్రి వారు మరణించడం జరిగింది. శ్రీ గుమ్మడి గారు నిన్న అర్ధరాత్రి అతి పర్వదినం భీష్మ ఏకాదశి రోజున వారు కాలం చేశారని, ఆయనని అమితంగా అభిమానించే వ్యక్తిగా ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా నన్ను చూసుకునేవారు గుమ్మడి గారు. అటువంటి అనుబంధం గుమ్మడి గారికి జమునికి మధ్యలో ఉన్నది. నేను ఎప్పుడు కూడా ఎవరు చనిపోయినా కళ్ళంట నీళ్లు రాలేదు, కానీ తండ్రితో సమానంగా ఉన్నటువంటి గుమ్మడి గారిని గురించి ఆయన అర్ధాంతరంగా కాలం చేశారని విని చాలా షాక్ అయిపోయాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక సహా నటీమణిగా వారి కుటుంబ సభ్యులందరికీ నా ఆవేదనని మనోవేదనని తెలియజేసుకుంటూ గుమ్మడి గారితో హీరోగా స్టార్ట్ అయింది. ఫస్ట్ పిక్చర్ అనురాగం. గుమ్మడి గారు భానుమతి 1962లో స్టార్ట్ అయింది నా కెరీరు. తర్వాత రామజీవితో మొదలయ్యాను. గుమ్మడి గారు ఆల్మోస్ట్ చాలా పిక్చర్స్లో ఉన్నాడు. పిక్చర్స్ ప్రేమనగర్ కానీ, జీవనతరంగాలు కానీ, సాహసగాలు కానీ అన్ని పిక్చర్స్లోనూ అది చేశారు. ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా ఇప్పుడు బిహేవ్ చేసేవారు. ఒక ఫ్యామిలీ మెంబర్గా మా సురేష్ ప్రొడక్షన్స్ తోటి ఉండడం జరిగింది. వారి నిన్ననే నేను చూశాను. ఆ నిన్ననే అసలు వారు మాట్లాడే పరిస్థితుల్లో లేదు. సినిమా పరిశ్రమలో వారు ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రతి నిర్మాతకి ఆయన సహకారంగా నటించే సినిమాల్లో వారి తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా నటించిన ఆర్టిస్టు ఇవాళ పోవటం మాకు నేను ఇదొక సీనియర్ ప్రొడ్యూసర్గా 47 సంవత్సరాలు వారితో నా సంబంధం ఉంది. వారిని మిస్ చాలా బాధాకరంగా ఉన్నాను. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి మా సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్కి ఎంతో కనెక్షన్, ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే మా తండ్రి గారు మొదటి తెలుగు పిక్చర్ ఎలివెల్ప్ చేస్తూ వారు అందులో నటించడం జరిగింది. దానికి ఒక మైల్ స్టోన్ లాగా సంస్థ పెరిగింది.
ఎంతో ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అండ్ ఎ గ్రేట్ సోల్. ఇప్పుడు కనిపించినా ఎంతో ఆప్యాయతగా మాట్లాడటం. ఐ కెనాట్ టెల్, మా తండ్రి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, he has a great respect for him and he has been part of our family, all the functions he has attended, and it is very sad that he is no more with us. నటనకు ఒక కొత్త పరిభాషను ఇచ్చినటువంటి గుమ్మడి గారు ఈనాడు మన మధ్య లేకపోవడం ఇది చాలా శోచనీయం. నాన్నగారి మరణానంతరం మాకు పెద్ద దిక్కుగా నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు ఉన్నారు అని చెప్పి మేము చాలా ధైర్యంగా అనుకునేవాళ్ళం. మరి అటువంటి గుమ్మడి గారిని ఈనాడు కోల్పోవటం నిజంగా మా కుటుంబానికి కూడా అది తీరని లోటుగా నేను భావిస్తున్నాను. తాత్ గారితో ఎన్నో సినిమాలు చేశారు ఆయన. ఇలా ఇవాళ చాలా చాలా బాధగా సంతాపం వచ్చాం. ఆయన ఆత్మ సాధించాలని నాన్నగారి తరఫున, మా అందరి ఫ్యామిలీ తరఫున మేమందరూ కోరుకుంటున్నాం. నిన్న కాక మొన్న అనుకుంటాను మాయబజార్ కలర్లో చూశాను. గుమ్మడి గారు బలరాముడిగా చేసిన పాత్ర. గుమ్మడి గారు ఎప్పుడు ఏ క్యారెక్టర్లో నటించలేదు, జీవించాడు. అంత సహజంగా ఉన్నటువంటి గుమ్మడి గారు ఇప్పుడు లేకపోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి లోపం అని భగవంతుడు ఆయనకి ఆత్మశాంతి కలిగజేయాలని మనస్ఫూర్తిగా. మధ్యకాలంలో మాయాబజార్ కలర్ సినిమా వారితో కలిసి చూడటం జరిగింది. మాయాబజార్ కలరు నేను చూస్తాను అనుకోలేదయ్యా, చాలా మంచి సినిమా చూపించారు నాకు. ఎందుకంటే మాయాబజార్ అప్పుడు వారి వయసు దాదాపు 35 సంవత్సరాలు. మళ్ళీ ఈ సినిమా చూసుకుంటానని నేను అనుకోలేదు. ఇలాగ సినిమా చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అట్లాంటి మహానటుడు గుమ్మడి గారు దాదాపు కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేసి ఎంతో మంచి పేరు సంపాదించారు. వారి ఆత్మకి శాంతి కలగాలని. మాయాబజార్ కలర్ సినిమా ఆయన కూడా ప్రివ్యూకి వస్తే అందరం కలిసి చూద్దాం అనిపించింది. ఎందుకంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరితో పాటు గుమ్మడి గారు కానీ నాగేశ్వర గారు కానీ ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తే ఆ స్వర్ణయుగంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఇలా పోతా ఉంటే ఏదో దరిద్రంగా అనిపిస్తుంది. ఇక్కడంతా చాలా బాగా చేస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి.